ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానముగా మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చూసుకుందారండి. యేసయ్యకు సమస్తము సాధ్యమే. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగి ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకి కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము కూడా ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టిన బాగుపడుదునని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనును. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రము ముట్టినది ఎవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టనిదెవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగింది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనకి చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయ్యి నీకు స్వస్థత కలుగునుగాకని ఆమెతో చెప్పెను. చూశారు కదండి, 12 సంవత్సరముల నుంచి ఆ స్త్రీ బాధపడుతూ ఉంది. తనకున్నదంతా కూడా వ్యయపరుచుకుంది. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఎంతోమంది మనుషుల సహాయము పొందాలి అనుకుంది. కానీ ఆమెకి ఎక్కడా స్వస్థత కలగలేదు, ఎక్కడా నెమ్మది కలగలేదు, ఎక్కడా ఆరోగ్యం కలగలేదు. అయితే ఆమె యేసును గూర్చి విన్న వెంటనే ఆమె విశ్వసించింది. దేవుడు నాకు గొప్ప కార్యం చేస్తాడు, దేవుడు నా రోగమును స్వస్థపరుస్తాడు, ఆయన నన్ను బలపరుస్తాడని విశ్వాసం ఉంచింది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. యేసయ్య వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నది, యేసయ్య మాటలో స్వస్థత ఉన్నది, యేసయ్య ఉమ్ములో స్వస్థత ఉన్నదండి. ఈ లోకములో ఉన్న మనుషులకు అసాధ్యమేమో కానీ, ఇక హోప్ లేదు అని చెప్పొచ్చేమో కానీ, యేసయ్యకు మాత్రం సమస్తము సాధ్యమే. ఆయన నీ కోసం రక్తం చిందించాడు, ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు, ఆయన యవన రక్తమంతయు కూడా నీ కొరకు ధారబోసినటువంటి ఆ దేవాతి దేవునికి సమస్తము కూడా సాధ్యమే. మన కష్ట సమయంలో, మన అనారోగ్య సమయంలో మనము దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనకి నెమ్మది దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది, ఆశ్రయము దొరుకుతుంది, స్వస్థత దొరుకుతుంది, ఆశీర్వాదము దొరుకుతుంది. అదే మనుషుల యొద్దకు వెళ్ళినప్పుడు మనకు అది దొరకదు. అందుకనే యేసయ్య గొప్పవాడు, యేసయ్య శక్తివంతుడు, ఆయన అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి దేవుడు. ఈ వాగ్దానం వింటున్నటువంటి ఎవరైనా సరే ఎటువంటి శ్రమలో ఉన్నా కూడా ఆయన పాదాల చెంత సాగిలి పడితే ఆయన ఆదరించే దేవుడు. దేవుడు ఈ చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.